సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని సాయిబాబా మందిర ఆవరణలో శ్రీ వాసవి కన్యకాంబ మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆర్య వైశ్యులు భక్తి శ్రద్ధతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మరక్షణ, వైశ్యకుల ఉద్ధరణ కోసం వాసవి మాత చేసిన ఆత్మార్పణ మహోన్నతమైనదని ఆలయ అర్చకులు జోషి కొనియాడారు. అమ్మవారి కృప సమస్త లోకాలకు కలగాలని కోరుతూ నిర్వహించిన ఈ వేడుకలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అయిన అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆమె శక్తి స్వరూపిణి అయినా కూడా శాంతి కాముకి కాబట్టి తన ఆత్మను అర్పణ చేసుకొని వైశ్యకుల ఉద్భవం కోసము పాటుపడి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు. ఆ రోజు సందర్భంగా ఈ రోజు మేము నారాయణఖేడ్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమార్చనలు జరుపుకొని అమ్మను స్మరించుకొని అమ్మ కృపకు పాత్రలు కావాలని మేమందరము పాటుపడ్డాము. ఆర్య వైశ్యుల ఇలవేల్పు విశ్వజనని లోకమాత వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈరోజు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలలో ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతా ఉంది. ఆర్య వైశ్యులు ఇలవేల్పు ఎందుకైందంటే అమ్మవారు పెనుగొండ క్షేత్రంలో జన్మించింది. ఆ రోజు ఆమె త్యాగం చేయడం జరిగింది. ఆమె జీవితాన్ని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఆర్య వైశ్యులకు సంబంధించి పూర్వకాలంలో 714 గోత్రనామాలు ఉంటే అమ్మవారు ఆత్మార్పణ చేసుకోవడానికి వెళ్ళిన సమయంలో ఆమె వెన్నంటి 102 గోత్రాల వారు మాత్రమే వెళ్ళినందున ఈ 102 గోత్రాలు చాలా పవిత్రమైన వారు. అందులో పెళ్లికుల గోత్రము చాలా ప్రాముఖ్యత ఉంటుంది అమ్మవారికి. అమ్మవారి యొక్క ఇంటి గోత్రం అది. పరాయణే సర్వస్యార్తి హరేదేవి నారాయణే నమోస్తుతే. నారాయణఖేడ్ పట్టణంలో సాయిబాబా మందిర ఆలయ ప్రాంగణంలో నేడు వాసవి కన్యకాంబ మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవంగా ఈరోజు ఇక్కడ సామూహికంగా పెద్ద ఎత్తున మహిళా మాతృమూర్తుల చేత లలితా సహస్రనామ పారాయణము అలాగే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహోన్నతమైనటువంటి వ్యక్తి లలితాంబిక, ఆ అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నటువంటి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి మాత వైశ్యకుల ఉద్ధారం గురించి ఆమె ఆత్మార్పణ చేసుకున్నటువంటి రోజు. ఆమె ఆత్మార్పణ చేసుకున్నది అన్నదానికంటే ఆమె త్యాగాన్ని మనం అందరం గుర్తించాలి. కాబట్టి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈ రోజు నామస్మరణం చేస్తూ వైశ్యకుల వృద్ధికి పాటుపడినటువంటి ఆ అమ్మ యొక్క సేవ మనం కొనియాడడం మన ధర్మం. కాబట్టి ఈ సనాతన హైందవ ధర్మంలో ఆ అమ్మవారిని నామస్మరణం చేస్తూ ఇలాగే అమ్మవారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పెద్ద ఎత్తులో మహిళా మాతృమూర్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే లలితా సహస్రనామ పారాయణాలు, అలాగే పంచభక్ష పరమాన్నాలకు అమ్మవారికి నైవేద్యము మహాహారతితో